బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని వినతించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు రేవంత్ సర్కార్ కోర్టుకు తెలిపింది. విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఇంజనీర్లను విధుల నుండి తొలగించామని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇక ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఇంప్లీట్ చేయాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కోరింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంశం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, పిల్ వేయడం జరిగింది. దాని మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా పిటిషనర్ తరపు ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న ఈ మేడిగడ్డకు సంబంధించి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు, దాన్ని మళ్ళీ రిపేర్ చేసేందుకు ఏ కార్యాచరణ తీసుకున్నారనే అంశం మీద హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి సెంట్రల్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ అయింది. సెంట్రల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి తమకి రిపోర్ట్ కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 13వ తేదీన లేఖ రాసినట్టుగా స్పష్టం చేయడం జరిగింది. ఆ లేఖను అనుసరించి 2 రోజుల క్రితం సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ రావడం, ఆ ఎక్స్పర్ట్ కమిటీ 4 నెలలు దీనికి సంబంధించిన నివేదిక ఇస్తుంది. ఇంకొక నెలలో ప్రాథమిక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం ఈ కుంగుబాటు బాధ్యులు ఉన్నారు, ఏ సంస్థ దీనికి బాధ్యత వహిస్తుంది, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరనేది దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కోర్టులో చెప్పడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి బాధ్యులైన 2 ఇంజనీర్లని ఈఎన్సీ మురళీధరన్, అట్లాగే రామగుండం ఎస్సీ వెంకటేశ్వర్లని ఆయన సర్వీస్ నుంచి విధుల నుంచి తొలగించడం కానీ, ఈఎన్సీ మురళీధర్ని బాధ్యతల నుంచి తొలగించడం, ఇట్లా వాళ్ళిద్దరికి దానికి సంబంధించిన బాధ్యతలుగా భావించి తీసేశామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరొక 4 వారాల పాటు పొడిగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి అంటే వాయిదా వేసిన హైకోర్టు నెక్స్ట్ 1 మంత్ తర్వాత విచారణ మళ్ళీ హైకోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ప్రాథమికంగా ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటామనేది ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించామని. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈ 6 నుంచి, అంటే మనం చూసుకున్నట్లయితే ఈ 6వ తేదీ నుంచి వారు నియమించే 6 నిపుణుల కమిటీ ఈ ఏదైతే విచారణ చేపట్టడానికి, అంటే ఒక 4 నెలల పాటు విచారణ చేపట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఫుల్ దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అదే ఇప్పుడు శనివారం రోజు వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీకి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందో ఫిబ్రవరి 13వ తేదీన, దానికి శనివారం రోజు ఆ ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేస్తున్నట్టుగా ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి సమాచారం అందించింది. తర్వాత నిన్న అధికారికంగా ఉత్తర్వులు ఎన్డీఎస్ఏ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. దీంట్లో చంద్రశేఖర్ అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ ఎక్స్ చైర్మన్ గా పనిచేశారు. మిగతా 5 సభ్యులు ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు, అట్లాగే సాగునీటి రంగ నిపుణులు ఉన్నారు. వీళ్ళు ఆ మేడిగడ్డకు సంబంధించి ప్రమాదం జరిగినా కూడా తెలంగాణ ప్రభుత్వం సుందిల్లా అన్నారు ఈ 2 బ్యారేజీలు కూడా పరిశీలించాలని చెప్పి లేఖలో ఎన్డీఎస్ఏకి కోరింది. ఆ 3 బ్యారేజీలు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి వయబిలిటీ ఎట్లా ఉంటుంది, రిపేర్ ఏం చేయాలి, ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది, మెయిన్ గా మేడిగడ్డ బ్యారేజీకి ఏ రకమైన సమస్య ఉంది,
ఎందుకు ఆ కుంగుబాటుకు గురైంది, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి ఈ ఆరుగురు కమిటీల బృందం వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి 4 నెలల్లో పూర్తి స్థాయి నివేదిక ఇస్తారు. అయితే అప్పటిదాకా దాన్ని అట్లా ఉంచడం సాధ్యం కాదు. వానాకాలం వస్తుంది, మళ్ళీ ఫ్లడ్ వస్తుంది కాబట్టి గోదావరి రివర్ లో మరి ఇప్పటికిప్పుడు తక్షణ ఏం చేయాలనేది ప్రభుత్వానికి ప్రాథమికంగా 1 నెల తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డలో నీటిని నిల్వ చేయవచ్చా చేయకూడదా, దాని వానాకాలంలో గోదావరి ఫ్లడ్ వస్తే ఏ రకంగా దాన్ని రిజర్వ్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ కుంగుబాటుకు సంబంధించి ఏదైతే పిల్లర్ డ్యామేజ్ అయ్యాయో అవన్నీ ఏ రకంగా రిపేర్ చేయాలి, దానికి ఎంత వ్యయం ఖర్చు అవుతుంది, దాన్ని ఏ రకంగా చేయాలనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా అంతా కూడా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం కూడా ఈ ఎన్డీఎస్ఏ నుంచి వచ్చే నివేదిక మీదనే తెలంగాణ ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ఆ నివేదిక ప్రకారమే తక్షణ ఏదైతే కార్యాచరణ చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వం ఆ నివేదిక మీదనే డిపెండ్ అయ్యి ఆ చర్య పెట్టే అవకాశం ఉంటుంది. యామిని, అంటే ముఖ్యంగా బ్యారేజ్ డిజైన్స్ కావచ్చు అండ్ నిర్మాణం వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అండ్ ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడం, ఇంకా ఇంకో 2-3 అంశాలు కూడా ఇందులో జోడించినట్టుగా తెలుస్తోంది. వీటన్నింటిపైనే ముఖ్యంగా నిపుణుల కమిటీ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ 6వ తారీఖు నుంచి. అంటే ప్రధానంగా ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే అక్టోబర్ 21వ తేదీన కుంగుబాటు గురైందో అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన వాద వివాదాలు నడుస్తా ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతి విమర్శలు జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ అనేది పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగింది. దాని మీద ఈ నివేదిక వచ్చి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.